ఈ రోజు మనం ఆలోచించే ఏంటిదంటే గుడ్ ఫ్రైడే గురించి ఈ రోజు మనము ఆలోచించేద్దాం. ఈ గుడ్ ఫ్రైడే అనేది తెలుగులో ఏమని మాట్లాడతారంటే మంచి శుక్రవారము. అంటే దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు. 6 దినాల్లో ప్రతి రోజును మంచిదని అంటే కనుక లోకం ఏం చెప్పిందంటే గుడ్ అంటే అర్థం ఏంటంటే మంచి అని అర్థం వస్తుంది. ఫ్రైడే అంటే అర్థం ఏంటంటే శుక్రవారము. ఏ శుక్రవారం అంటే మంచి శుక్రవారంగా పిలవడతారు చాలా. దేవుడు 6 రోజులు సృష్టిని చేస్తే ప్రతి రోజు మంచిది అన్నాడు. కానీ గుడ్ ఫ్రైడే చేసేవారు కేవలం ఈ గుడ్ ఫ్రైడే మటుకు ఏమంటారంటే మంచి శుక్రవారం. అంటే దీనికి ఉపయోగపడిన పదాలు ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, 2 బ్లాక్ ఫ్రైడే. బ్లాక్ ఫ్రైడే 3 హోలీ ఫ్రైడే అంటే పరిశుద్ధ శుక్రవారము. బ్లాక్ ఫ్రైడేగా మంచి శుక్రవారంగా దీనికి 3 అర్థాలు ఇచ్చారు. ఎక్కడంటే లోకం. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే క్రీస్తు శకము 272 నుంచి 337 కాలంలో రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అనే వ్యక్తి ప్రారంభించాడు. ఏంటంటే ఈ పండుగ. దీన్ని గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారంగా, బ్లాక్ ఫ్రైడేగా సమాజంలో ఏం చేస్తారంటే పిలవడం మనం చూస్తున్నాం. మరొక పదం ఏంటంటే గ్రేట్ ఫ్రైడే అని కూడా అంటారు. ఏ ఫ్రైడే అంటే గ్రేట్ ఫ్రైడే. ఈ పదాలు మనకి సమాజంలో తీసుకొచ్చారు ఎవరంటే ఆర్సిఎం నుంచి రోమన్ క్యాథలిక్లు. ఈ గుడ్ ఫ్రైడే అనే చరిత్ర మనకు తెలియాలి. ఎందుకంటే అసలు ఈ పండుగ ఎక్కడొచ్చింది, ఎవరు ప్రారంభించారు, అసలు దీన్ని ఎందుకు చేస్తున్నారు, ఎక్కడైనా బైబిల్లో ఉందా లేదని ఎవరో కూడా ఏ ఒక్కరు కూడా ఏం చేయట్లేదంటే పరిశీలన చేయకుండా ఫిబ్రవరి మార్చి నెల వస్తే కనుక దీన్ని ఒక పండుగగా చాలా మంది చేస్తున్నారు. అయితే దీనికి వాడిన పదాలు మంచి శుక్రవారము, బ్లాక్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే క్రీస్తు శకము 272 నుంచి 300. మనం ఎలా లెక్కిస్తున్నాం ఇప్పుడు? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు. మ్యాథ్స్ చదివిన వాళ్ళు తెలుస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే క్రీస్తు పూర్వం ఎలా లెక్కేసేవారు అంటే వెనక నుంచి ముందుకు వస్తుంది. అంటే 227 నుంచి 337 సంవత్సరం ఇలా లెక్కిస్తారు కాలం. ఎక్కడంటే క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం కూడా అలాగే అసెండింగ్, డిసెండింగ్ అని అంటారు. ఎక్కడంటే మ్యాథమెటిక్స్ లో కనపడతాం అన్నమాట. ఈ లెక్కల ప్రకారంగా రోమన్ చక్రవర్తి అయిన ఈ వ్యక్తి 272 నుంచి 332లో ఈ పండుగను ప్రారంభించారు. ఈనాడు చాలా మంది చేయడానికి కారణం ఏంటంటే ఈ రోమన్ కాన్స్టంటైన్ అనే వ్యక్తి ఈ పండుగని ప్రారంభించడం ద్వారా ఈనాడు సమాజంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే దీన్ని ఎలా పిలిచారంటే క్రీస్తు శకం 692లో దీన్ని మొట్టమొదటి ఎలా పిలిచారంటే గుడ్ ఫ్రైడే అనే పదం రాకముందు క్రీస్తు శకము 692లో ఈ గుడ్ ఫ్రైడే అనే పదం రాకముందు ఎలా పిలిచారంటే గాడ్ ఫ్రైడే. గాడ్ ఫ్రైడే అంటే అర్థమైంది దేవుని శుక్రవారము. ఎలా పిలిచారంటే ఇది దేవుని శుక్రవారంగా పిలిచేవారు. కొంతకాలానికి దీన్ని ఎలా మార్చేశారంటే గుడ్ ఫ్రైడే కింద మార్చేశారు. ఎందుకంటే ఇది అసలు బైబిల్లో ఎక్కడైనా ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదంతా నేను చెప్పేది ఏంటంటే చరిత్ర మటుకు ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ పండుగని ఆచరించారని మనం ఈ చరిత్రను చూస్తే మీరు గూగుల్లో కొట్టినా ఈ చరిత్ర అంతా కనపడతారు. అయితే ఇది బైబిల్ ఎక్కడైనా ఉందంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గుడ్ ఫ్రైడే అని ఎక్కడా మనకు కనపడదు. మీరు ఎంతమందిని ఎతికినా, ఎంత పెద్ద మేధావులను ఎతికినా, పాస్టర్లు అనబడే వాళ్ళని ఎతికినా, ఎవరిని ఎతికినా సరే ఈ మంచి శుక్రవారం అని ఎక్కడా కనపడదు. ఒకసారి మీకు శుక్రవారం మట్టికే దేవుడు మంచి శుక్రవారం అన్నాడా, ప్రతి రోజుని మంచిది అన్నాడా? ఒకసారి బైబిల్లో చెక్ చేద్దాం మనం. ఆది కాండం 1వ అధ్యాయం. అందరూ ఒకసారి బైబిల్లో తీయండి. నేను చెప్పింది అసలు బైబిల్ ఉందో లేదు చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినాన్ని దేవుడు ఏమన్నాడు చదువుతాం ఒకసారి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టాను. అస్తమయమును ఉదయం కలగగా ఒక దినమాయను. అస్తమైన ఉదయం కలగగా ఒక దినమాయను అన్నాడు. ఇక్కడ ఒక దినము అన్నాడు. నెక్స్ట్ 8వ వచనంలో దేవుడు ఆ విశ్రాలకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఎన్ని దినమైంది? 2వ దినమైంది. నెక్స్ట్ 13వ వచనం. అస్తమయమును ఉదయం కలగగా
మూడో దినమైంది అని చెప్పేశాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ రోజు మంచిది ఆ రోజు మంచిది కాదని ఎక్కడ చెప్తున్నాడు దేవుడు? ఎక్కడ చెప్పట్లేదు. చూడండి 19వ వచనంలో 18 చదువుదాం ఒకసారి. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచిను అది మంచిదని దేవుడు చూచెను అని చెప్పేశాడు. అంటే దేవుడు ప్రకృతి చేస్తుంటే అది ఎలా కనపడుతుంది అంటే క్రమముగా కనపడుతుంది. క్రమముగా తయారు చేసి దాన్ని అంతటినీ దేవుడు ఏమన్నాడంటే మంచిది 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 అంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కేవలం శుక్రవారం మట్టికి ఏమన్నారంటే మంచి శుక్రవారం అంటున్నారు. అది కూడా ఎప్పుడు అంటారంటే ఈ ఈస్టర్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? భస్మ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు ఉన్న కాలాన్ని ఎన్ని రోజులు అంటారంటే 40 రోజులు. ఈ 40 రోజులకు ముందు వచ్చే శుక్రవారం మట్టికి ఏమంటారంటే మంచి శుక్రవారం అంటారు. మిగిలిన రోజు శుక్రవారాలన్నీ వీళ్ళకి సంబంధం లేదు. ఎవరికంటే క్రైస్తవులు అనబడేవారు. దీన్ని అసలు మొట్టమొదట ఎవరు ప్రారంభించారు, ఎవరు చేశారంటే ప్రారంభించింది కాన్స్టిట్యూన్ అనే వ్యక్తి అయినా సరే అసలు ఈ పండుగ ఎవరు చేశారంటే తెర్తులియన్ అనే వ్యక్తి చేశాడు. ఈయన ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి మొట్టమొదట పాటించాడని చరిత్ర చెప్తుంది. తెర్తులియన్, ఇరినయూస్ అనే వ్యక్తులు ఇరువురు ఏం చేశారంటే ఈ పండుగను పాటించినట్టు చరిత్ర చెప్తుంది. అయితే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన అంత వరకు ఎక్కడ చూసినా మనకి ఎవరూ కూడా పాటించినట్టు కానీ ఎక్కడా మనకు బైబిల్లో కనపడదు. ఎందుకంటే దేవుడు కూడా ఎక్కడా కూడా దీన్ని లిఖించినట్టు కానీ దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే క్రొత్త నిబంధన ఏ కాలంలో రాయబడిందంటే క్రీస్తు శకము 42 నుంచి 98 మధ్య కాలంలో రాయబడింది. క్రొత్త నిబంధన 2 నిబంధనలు ఉన్న బైబిల్. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన 3500 సంవత్సరాల చరిత్ర. క్రొత్త నిబంధన ఎప్పటి నుంచి ప్రారంభించబడిందంటే క్రీస్తు శకం 42 నుంచి 98 కాలంలో రాయబడింది. ఏంటంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చాలా మందికి తెలిసింది ఏంటంటే మత్తయి సువార్త నుంచి ప్రారంభమైంది అనుకుంటా. వాస్తవంగా క్రీస్తు శిలువ మరణం అయ్యే వరకు క్రొత్త నిబంధన ప్రారంభం అవడానికి అవకాశం లేదు. అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ప్రకటన 22 వరకు ఉన్న సంగతులు ఏమంటారు? క్రొత్త నిబంధన అని అంటారని మనకి ఖచ్చితంగా తెలుసు. అయితే ఈ క్రొత్త నిబంధనలో కూడా మనం ఈ గుడ్ ఫ్రైడే చేసే ముందు 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, బ్రతికుండగా యేసు ఎక్కడైనా చేశాడా? అపోస్తలులు ఎక్కడైనా ప్రకటించారా? 3, ఆదిమ సంఘం అంటే మొట్టమొదటి శతాబ్దపు సంఘం, ఆదిమ సంఘము ఎక్కడైనా పాటించారా? బ్రతికుండగా యేసుక్రీస్తు వారు గుడ్ ఫ్రైడే గురించి ఎక్కడైనా చెప్పారా? 2, అపోస్తలులు ఎక్కడైనా ప్రకటించారా? 3, అసలే ఆదిమ సంఘము ఎక్కడైనా ఈ గుడ్ ఫ్రైడే చేసినట్టు ఎక్కడైనా మనకు బైబిల్లో కనపడుతున్నాయా అనేది ఖచ్చితంగా మనం ఆలోచించలేదు. కంటే క్రైస్తవులు ఏది కూడా గుడ్డుగా చేయకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జనులకు వచ్చి యేసుక్రీస్తు గారు సిలువ వేయబడ్డాడు ఉందా? బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడని ఉంది, మరణించాడని ఉంది, సమాధి చేయబడ్డాడని ఉంది, 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడని ఉంది బైబిల్. ఈ 3 సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఇది ఉంది కదా అని అంటే అన్ని జనులకు మనం క్లియర్ గా చెప్పగలం యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా 100% సిలువ వేయబడ్డాడని మనం చెప్పొచ్చు, ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి. మరి గుడ్ ఫ్రైడే అనేది బైబిల్లో ఉందంటే ఎవరిని అడిగినా సరే సమాధానం ఉండదు. ఎందుకంటే ఎక్కడా కూడా బైబిల్లో దీని గురించి అపోస్తలులు రాసినట్టు కానీ పాత నిబంధన భక్తులు రాసినట్టు కానీ మనకు బైబిల్లో ఎక్కడా కనపడదు. ఎందుకంటే క్రైస్తవులు దీన్ని పాటించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఈ ఇరినయూస్, తెర్తులియన్ అనే వ్యక్తులు ఈ గుడ్ ఫ్రైడేని 276 నుంచి 336 కాలంలో రోమన్ చక్రవర్తి ప్రవేశపెట్టిన పండుగని తెర్తులియన్, ఇరినయూస్ చేసినట్టు చరిత్ర చెప్తుంది మనకి. కానీ ఎక్కడ అపోస్తలులు చేసినట్టు కానీ యేసుక్రీస్తు వారు చేసినట్టు కానీ ఎక్కడ మనకు కనపడదండి. ఎందుకంటే గుడ్డిగా మన సంగతులు ఏదీ చేయకూడదు క్రైస్తవులు. ఒకసారి చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని చెప్పేశాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే అనేది పరీక్షించి చేస్తున్నారా, పరిశీలన లేకుండా చేస్తున్నారా? ఎందుకంటే క్రైస్తవులు ఇక్కడ నేను చెప్తున్నప్పుడు వాక్యము నేను అలా ఉందో లేదో బైబిల్లో మీరు చూడాలి. చూడకుండా ఇక్కడ ఈయన ఏం చెప్తుంటే అది వినేస్తే ఏమైపోద్ది అంటే ఇది ఒక ఆచారంగా చేస్తున్నారే తప్పించి దీనికంటూ బైబిల్లో ఎక్కడా కూడా చరిత్ర కానీ ఆధారాలు కానీ లేదు. ఇదంతా ఎక్కడేం చెప్పానంటే ఇది బ్యాక్గ్రౌండ్ చరిత్ర. మనకు గూగుల్లో సెర్చ్ చేసినా కనపడుతుంది, రోమన్ క్యాథలిక్ పుస్తకంలో సెర్చ్ చేసినా మనకు కనపడుతుంది ఈ చరిత్ర. కానీ ఎక్కడా కూడా ఈ చరిత్ర బైబిల్లో కనపడదండి. యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు?
33 సంవత్సరాలు బ్రతికారని మనకు బైబిల్లో. దాంట్లో ఎన్ని సంవత్సరాలు సేవ చేశారని ఉంది? 3.5 సంవత్సరాలు సేవ చేసినట్టు. ఈ 3.5 సంవత్సరాలు సేవ చేసినట్టు ఉంది, 33 సంవత్సరాలు బతికినట్టు ఉంది. కానీ యేసుక్రీస్తు తను బతుకుండగా నేను చచ్చిపోతానని చెప్పాడు, సమాధి చేయబడతాడని చెప్పాడు, 3వ దినం తిరిగి లేపబడతాడని చెప్పాడు. ఇన్ని చెప్పిన ఆయన గుడ్ ఫ్రైడే గురించి ఎందుకు చెప్పకుండా చచ్చిపోయాడు? అది మనం ఆలోచించాలి కదా. గుడ్ ఫ్రైడే గురించి ఈయన చెప్పి చచ్చిపోవాలి కానీ చెప్పకుండా ఎందుకు చచ్చిపోయాడు అనేదాన్ని ఆలోచించాయి. అయితే చాలా మంది గుడ్ ఫ్రైడే రోజు మేమేం చేస్తున్నామని అంటే చాలా మంది ఏం చెప్తారు? యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకుంటున్నామంట. అంతేనా? లేదు, మరొక తెలుగులో ఇంకా పదం ఏంటి? మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అంట. యేసుక్రీస్తు వారిని మేము ఏం చేసుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు కూడా బ్రతికుండగా ఎక్కడైనా అపోస్తులకి ఎక్కడైనా నేను ఈ కార్యక్రమాలు చేయండి అని ఎక్కడైనా ఒక వచనం కూడా మనకు బైబిల్లో చూస్తామంటే ఎక్కడా మనకు బైబిల్లో కనపడదు. ఎవరైనా ఎత్తుకరా ఎప్పుడైనా సరే గుడ్ ఫ్రైడే అనేది, మంచి శుక్రవారం అనేది బైబిల్లో ఎక్కడైనా కనపడుతుందంటే ఎక్కడా మనకు కనపడదు. ఒకసారి చూద్దాం అసలు సువార్త అంటే ఏంటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నా, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచున్నా. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్తను ప్రకటించుతున్నో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఎడలా ఆ సువార్త వల్ల మీరేం చేయబడుతున్నారు అన్నాడు? రక్షింపబడుతున్నారు అని చెప్పేశారు. అంటే మీరు రక్షణ ఎలా పొందుతారంటే కేవలం సువార్త వల్ల మటుకే పొందుతారు. అయితే సువార్త అంటే ఏంటి అక్కడ చెప్పేశాడు. సువార్త అంటే ఏంటి? నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అన్నాడు. అంతేనా? సువార్త అంటే ఏంటి అర్థం చెప్పేస్తాడు. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మనం సువార్త అంటే ఏంటంటే ఏం చెప్తున్నాడంటే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అని చెప్పేశాడు. ఏంటది? అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను అని చెప్పేశాడు. సువార్త అంటే అర్థం ఏంటి? సువార్త అంటే అర్థం ఏంటంటే లేఖనముల ప్రకారము చనిపోయాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఇక్కడ సువార్త అంటే 3 కార్యక్రమాలు కనపడుతుంది. 1 మరణము, 2 సమాధి, 3 సమాధిలోంచి తిరిగి లేపడమే. దాన్ని ఏమన్నాడు? పునరుద్ధానము అని అంటారు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే తిరిగి లేపడం. అయితే సువార్త అంటే ఏమర్థం చెప్పారు? సువార్త అంటే చాలా మంది మీకు డిసెంబర్ 25 రోజు ఏం ప్రకటిస్తారు? డిసెంబర్ 25 రోజు ఏం ప్రకటిస్తారు? క్రీస్తు పుట్టాడని ప్రకటిస్తారు. అక్కడ ఏం ప్రకటించారు? మరలా చదవాలి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అన్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడును అని చెప్పేశాడు. ఆయన లేఖనాల ప్రకారం చనిపోయాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేపబడ్డాడు. అంటే పుట్టాడని క్రిస్మస్ రోజు, చచ్చిపోయాడని ఈస్టర్ రోజు, ఇంకా మరి తిరిగి లేచాడని ఎప్పుడు చెప్తున్నారు? మళ్ళీ ఈస్టర్ రోజు చెప్తున్నారు. అంటే ఆ 3 వచనాలు కలిపితేనే సువార్త అని చెప్తుంటే బైబిల్లో ఏం చేస్తారంటే ఆ 3 వచనాలు ఉన్న 3 పదాలని సెపరేట్ చేసి పుట్టాడని, పుట్టు గురించి చెప్పలేదు అక్కడ. 2 చచ్చిపోతాడని చెప్పాడు, సమాధి చేయబడతాడని చెప్పాడు, 3వ దినమున తిరిగి లేపబడతాడని చెప్పాడు. మీకు ఇంకా క్లియర్ గా చెప్తున్నాను. అక్కడ ఏమన్నాడంటే సువార్త అంటే ఏంటి? నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించేది అదేమనగా లేఖనములు. లేఖనములు అంటే ఏంటంటే బైబిల్లో లేఖనాల ప్రకారం క్రీస్తు చచ్చిపోయాడు. అప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన మృతి పొందాడు, 2 సమాధి చేయబడ్డాడు, 3 తిరిగి లేపబడ్డాడు. ఇక్కడ ఆయన మృతి బదులు ఏం ప్రకటిస్తున్నారంటే పుట్టాడు అని ప్రకటిస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే ఒక పేరు పెట్టారు, దీని పేరు క్రిస్మస్. 2 సమాధి. సమాధి ఎప్పుడు ప్రకటిస్తారు? గుడ్ ఫ్రైడే. 3 తిరిగి లేచాడని ఎప్పుడు ప్రకటిస్తారు? గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత 2 రోజులకు అసలు ఏంటిది? ఈస్టర్. ఈస్టర్ ని ఒక రోజు, సమాధిని ఒక రోజు, ఆయన పుట్టాడని ఒక రోజు చెప్తున్నారు. కానీ అసలు ఈ 3 కలిపితే ఏమన్నాడు? సువార్త అన్నాడు. సువార్తని ఏం చేస్తారు? విడివిడిగా ప్రకటిస్తే ఇది ఏ సువార్త అవుతుంది? గలతీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త అంటే ఏంటి? ఆయన పుట్టాడు అని ప్రకటించలేదు. ఎక్కడ అపోస్తలులు ప్రకటించారా? పుట్టాడు వాస్తవం, అది నిజం. పుట్టాడు అని ఎక్కడ ప్రకటించలేదు. ఈ డిసెంబర్ 25 రోజు ఏం ప్రకటిస్తారంటే బెత్లెహేములో యేసు పుట్టాడని ప్రకటిస్తారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు పాట పాడతారు. ఏమని? మనకై యేసు మరణించి అని పాట పాడతారు. ఆ గుడ్ ఫ్రైడే రోజు యేసు పుట్టాడని పాట పాడండి, మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు? కాలానికో పాట, టైంకో పాట ఏం చేశారంటే లోకంలో కట్టేశారు. దీన్ని ఆలోచించలేదని క్రైస్తవులు. దేవుడేమో క్రైస్తవులంటే సమస్తాన్ని పరీక్షించి మేలైనా చేపడతారని అంటే వీళ్ళు గుడ్డిగా ఏం చేస్తారంటే పుట్టాడని ఒక రోజు ప్రకటిస్తే, చచ్చిపోయాడని ఒక రోజు ప్రకటిస్తే, తిరిగి లేచాడని ఒక ప్రకటిస్తే దీన్నే నమ్మేస్తారు. దీనికి బైబిల్లో ఎక్కడ ఎవిడెన్స్ ఉంది? ఎక్కడ ఆధారాలు ఉంది? పౌలు అన్న మహాభక్తుడే వాక్యం చెప్తున్నప్పుడు పౌలు శీల వాళ్ళు చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని ఏం చేశారు? బెరయా సంఘం పరిశీలించారు. కానీ ఈనాడు పరిశీలిస్తున్నారంటే ఎవరు పరిశీలించట్లేదు. అక్కడ ఏం చెప్పాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా. అంటే స్వార్థ అంటే కేవలం ఏంటి? ఆయన చచ్చిపోయాడని చెప్పడమే స్వార్థ కాదు. చనిపోయాడని చెప్పాలి, సమాధి చేయబడని చెప్పాలి, తిరిగి లేపడని చెప్పాలి. ఇదంతా కలిపితేనే సువార్త. వీళ్ళేం చెప్తారంట? భిన్నమైన సువార్త. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏ సువార్త? భిన్నమైన సువార్త. చచ్చిపోయాడని ఒక రోజు, పుట్టాడని ఒక రోజు, తిరిగి లేచాడని ఒక రోజు చెప్తున్నారు. ఈస్టర్ రోజు ఒక బ్యానర్లు వేస్తారు చాలా మంది. ఏమని? యేసు క్రీస్తు తిరిగి లేచాడు. ఎన్ని సంవత్సరాలు వేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తారు చాలా మంది. అక్కడ ఏమన్నాడంటే సమాజంలో కొందరు మిమ్మల్ని ఏం చేస్తున్నారో కలవరపరుస్తున్నారు. మేము ప్రకటించిన సువార్త కాక. మేము అంటే ఎవరు? అపోస్తలులు. మేము అన్నారు. అపోస్తలులు ఏం ప్రకటించారన్నా పౌలు గారు చూసాము. ఆయన మృతి పొందుడు చెప్పాడు, సమాధి చేసి చెప్పాడు, తిరిగి లేపడు చెప్పాడు. అంత సువార్త అని చెప్పాడు పౌలు గారు. ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్తారు సువార్త. దీన్నంతటి సువార్త అంటే బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. బైబిల్ ఒక్క ఆధారం కూడా బైబిల్లో మనకి కనపడు. దాన్ని ఏమన్నాడంటే భిన్నమైన సువార్త. 8వ వచనంలో చెప్పేశారు. అక్కడ ఏమన్నాడంటే మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేము వచ్చి చెప్పేశాం మీకు. మళ్ళీ మేము వచ్చి చెప్పునా మీరు నమ్మకండి అన్నాడు. ఎందుకంటే గ్రంథంలో అపోస్తులు చెప్పేసిన తర్వాత, బైబిల్లో రాయబడిపోయిన తర్వాత మళ్ళీ ఆ సంగతులు ఏం చేయకూడదు? ఎవ్వరో మార్చడానికి వీళ్ళు. ఎవ్వరో కూడా దానికి యాడ్ చేయడానికి కానీ, దానికి సబ్ట్రాక్ట్ చేయడానికి కానీ ఎవరికి అవకాశం లేదు. ఇది ఎందుకంటే ఇది బైబిల్ అండి. తెలుసా? బైబిల్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలిపేది, దేవుని యొక్క చిత్తాన్ని తెలిపేది బైబిల్ అంటే. అయితే వీళ్ళు ఏం చేస్తారు? బైబిల్ని మ్యాథమెటిక్స్ పుస్తకంలో చేసేసి దీనికి ఏం చేస్తారంటే ఎడిషన్ చేస్తున్నారు, సబ్స్ట్రాక్షన్ చేస్తున్నారు. సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? తీసివేయడం. ఎడిషన్ అంటే ఏంటి? యాడ్ చేయడం. వీళ్ళు కావాల్సినవి ఉంచుకుని లేని తీసేస్తున్నారు. అలాగే ఎవ్వరూ తీయడానికి లేదు. ఎందుకంటే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను ఒకవేళ దోత వచ్చి మీకు చెప్పినా మీరేం చేయకూడదంట? నమ్మకూడదు. ఒకవేళ మీరు నమ్మారో మీరు ఏమైపోతారంటే శాపగ్రస్తులు అని చెప్పేసి. కాబట్టి గుడ్ ఫ్రైడే గురించి బైబిల్లో ఎక్కడ ఉంది? ఎవరినైనా అడగండి, ఎంత పెద్ద మేధావులైనా అడిగితే గుడ్ ఫ్రైడే అని అడిగితే మనం ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారు చనిపోలేదా? నేను చనిపోలేదని చెప్తున్నాను. ఈ రోజు ఆయన చనిపోయాడని చెప్పాను, సమాధి చేయబడ్డని చెప్పాను, తిరిగి లేపబడ్డని చెప్పాను. ఈ 3 కలిపితే సువార్త. కానీ వీళ్ళు ఏం చేస్తారు? డిసెంబర్ నెలలో పుట్టాడని, మార్చి నెలలో చచ్చిపోయాడని, మళ్ళీ మూడో రోజున తిరిగి లేపడని ప్రకటిస్తారు. ఇది ఎక్కడ ప్రకటించారండి అపోస్తలులు? ఇలా ఎక్కడ ప్రకటించారు? నిజంగా అసలే మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచన చేస్తుంటే మీకు ఒక విషయం అర్థమైపోతుంది. డిసెంబర్ నెలకి మార్చి నెలకి ఎన్ని నెలలు తేడా? 3 నెలలు తేడా. అంతేనా? 3 నెలలు తేడా. ఈ 3 నెలలలో డిసెంబర్ 25 రోజున పుట్టి మార్చి నెలలో చచ్చిపోతాడండి ఎవరైనా సరే. అసలు ఆలోచించండి. నేను చేసేదానికి 2023 డిసెంబర్లో యేసుక్రీస్తు గారు పుట్టాడని చెప్పారు. అంతేనా? సమాజంలో పుట్టాడని చెప్పారు. ఇప్పుడు మార్చి నెల, ఫిబ్రవరి నెల వచ్చేటప్పటికి ఏమన్నారంటే ఆయన చచ్చిపోయాడని చెప్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే ఈస్టర్ రోజు ఆదివారం ఏం చెప్తాడు? ఈయన తిరిగి లేచాడు. అంటే 3 నెలల్లో డిసెంబర్ 25 పుట్టి మార్చి నెలలో చచ్చిపోయి మళ్ళీ 3 రోజులు లేచిపోన్నాడు ఆయన. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది?
ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రతి మార్చి నెల, ఫిబ్రవరి మార్చి నెల వస్తుంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. దీనికి ఎక్కడైనా కూడా ఒక ఆధారం ఉందంటే బైబిల్లో ఒక ఆధారం కూడా లేదండి. బైబిల్ శ్రమ దినాలు వాక్యంలో ఉన్నాయంటే ఎక్కడా దేవుడు శ్రమ పడమని కోరుకోలేదు. వాళ్ళందరూ 40 దినాలు కూర్చుని ఏడుస్తున్నారు. బతుకుండగా యేసుక్రీస్తు ఏడమని చెప్పారు. ఆయన సిలువెత్తుండే ఏడవండి మీరు అన్నాడా? బైబిల్ తెలియదండి చాలా మందికి. లోక సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. లోక సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు. మేము యేసుక్రీస్తు వారు గుర్తు పెట్టుకుని మేము తలుచుకుని మేము ఏం చేస్తామంటే ఏడుస్తున్నాం అంటారు చాలా మంది. మేము చాలా బాధపడుతున్నాం గుడ్ ఫ్రైడే రోజు. మీరు బాధపడకూడదు అన్నారు ఏంటి అంటారో. అప్పుడు యేసుక్రీస్తు వారు బతికుండగా స్త్రీలను చూసి ఏడుతుంటే ఏమన్నాడు చూడండి. ఆయన గొప్ప జన సమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు, దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు. అంటే యేసుక్రీస్తు వారు మొలకీరం పెట్టారు, ఆయన కొరడాలతో కొడుతున్నారు, ఆయన మీద ఉమ్మేశారు అని చూసి ఏడ్చేస్తున్నారు చాలా మంది. అయితే అమ్మ మీరు నా గురించి దయచేసి ఏడవకన్నాను అదే అన్నాడా? బైబిల్ అదే ఉందో చూడండి. యేసు వారిని చూసి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం, అంటే 40 రోజులు అందరూ కూడుకునే దేని గురించి అంటే ఏడవడానికి. గుడ్ ఫ్రైడే రోజు పాపం మొఖాలన్నీ దిగాలుగా ఉంటాయండి చాలా మంది. ఎందుకు? మా యేసు ప్రభువు చచ్చిపోయాడండి. చచ్చిపోయి అక్కడే ఉన్నాడు ఆయన, ఇంకా లేచాడా? లేచినోడి గురించి మీరు ఎందుకు ఎడుతున్నారు? మీ బ్రతుకు బాగలేదు, మీరు బాగలేదు. ఫస్ట్ 2 మీరు కన్న పిల్లలు బాగలేదు. ఇప్పుడు కొడుకులు ఎవరైనా కట్టుకుంటున్నారా? లేరు. కూతుర్లు కట్టుకుంటున్నారా? లేరు. తల్లిదండ్రులు కట్టుకుంటున్నారా? లేరు. మీరు కట్టగలేరు, మీ కూతుర్లు కట్టగలేరు. మీ గురించి ఏడవండి అంటే నా గురించి ఏడవద్దు అన్నాడు. ఇంకా ఉండి ఏడవకుడి అన్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? 40 దినాలకు వచ్చినాయి. అమ్మ ఫస్ట్ నువ్వేడు, నెక్స్ట్ నేను ఎడతాను, తర్వాత నువ్వేడు అంటున్నారు. ఎక్కడుందండి బైబిల్లో? అసలు పరిశీలన చేసేవారు ఇలా చెప్తుంటే వాక్యాన్ని అంగీకరించలేని అల్ప జనాంగం చాలా ఉంటది. అందుకని విశ్వాసం లేని మూర్ఖతరంలారా అన్నాడు. ఎవరు? యేసు ప్రభువు. దొంగలారా అన్నాడు. ఎందుకు? ఇవన్నీ చూసి యేసుక్రీస్తు వారు బాధపడిపోయారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రతి సంవత్సరం చేస్తున్నారంటే ఎక్కడైనా బైబిల్లో ఆధారం కనపడుతుందంటే ఎక్కడే కనపడదు మనకి. అసలు ఎక్కడైనా చేయమన్నాడా? ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళందరూ? మరి ఇవన్నీ లేనప్పుడు ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు ఏం చెప్తారంట? దేవుడే చేయమన్నాడు. ఇది ఎవరి ఉపదేశం అంటే దేవుని ఉపదేశము. ఎవరి ఉపదేశము? దైవోపదేశము. మరి దైవోపదేశం అన్నప్పుడు దైవ గ్రంథంలో రాయించాలి కదా దేవుడు. నిజమేనా? ప్రతి లేఖనాలన్నీ ఎలా కలిగినాయి చూద్దాం. లేఖనాలన్నీ ఎలా కలిగినాయి? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. ఒకడు ఊహను బట్టి, ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి మన అందరం అమ్మ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు గుర్తుపెట్టుకోవాలంటారు. ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడుందంటే చెప్పరు. ఒకడు ఊహను బట్టి. ఊహ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేవకుని, నాకు నచ్చినట్టు మీకు చెప్పకూడదు. ఆయనకి లేచి ఆయనకు నచ్చినట్టు చెప్పకూడదు. ఎవడో ఊహలు దీంట్లో పెట్టకూడదు. ఎందుకంటే నీ ఊహను బట్టి నా ఊహను బట్టి బైబిల్ రాయబడ్డాయి. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము మొదట పుట్టదని గ్రహించుకున్న వాళ్ళను అక్కడ ఏం చెప్పేశాడు? ఏలనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చ, మనుషుని కోరికను బట్టి రాయబడలేదు బైబిల్. నీ కోరికలు నీ ఇష్టాలు ఉంటే ఇంటికి పెట్టుకోవాలి, కానీ బైబిల్లో కలపకూడదు. నీ కోరికలు నీ ఇష్టాలు అట్టుకొచ్చి బైబిల్ గుర్తుతే శాపగ్రస్తులు అయిపోతారు. అందుకని ఒకడు ఊహను బట్టి కానీ ఇచ్చని బట్టి కానీ కలగలేదు. కానీ మనుషులే రాశారు. కానీ ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ఏది రాయమంటే అది రాశారు. పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే మూలం ఎవరు? దేవుడు. మరి దేవుడు మూలమైనప్పుడు గ్రంథానికి దేవుడు ఎక్కడైనా క్రైస్తవులు మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో మీరు శ్రమకాలాలు పాటించండి, గుడ్ ఫ్రైడే పాటించండి అని ఎక్కడైనా దేవుడే చెప్పాలి కదండి మనకి. కానీ ఎక్కడ చెప్పలేదు. వీళ్ళందరూ ఎలా చేస్తారంటే ప్రపంచమంతా చేస్తున్నారని అంటున్నారు. అంతేనా? అదే అన్నారా? ప్రపంచమంతా చేస్తున్నారు, మీరు చెయ్యొద్దు అన్నారు. ఏంటంటే వీరు మానవులు కల్పించిన పద్ధతులు ఏం చెప్తారంట? దైవోపదేశులు అని చెప్పుచు మీరు నన్ను ఎలా ఏం చేస్తున్నారు? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అదే అన్నాడా? మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించారని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చే కదా యెషయా ప్రవచించిన సరే అంటే నిజమే. దేవుని ఆజ్ఞలో పాత నిబంధనలు అయినా సరే, క్రొత్త నిబంధనలో అపోస్తులు చెప్పిన ప్రతిదీ ఆజ్ఞ. అపోస్తులు కానీ, ఇశ్రాయేలు కానీ, మోషే కానీ
దేవుడు ఎక్కడైనా బైబిల్లో రాయించాడా ఈ గుడ్ ఫ్రైడే అనే చరిత్ర గురించి అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అనేది ఏంటంటే ఒక దినము, ఒక రోజు. క్రైస్తవుడు దినాలను పాటించాలా? ఏ దినం పాటిస్తున్నాడు? గుడ్ ఫ్రైడే దినాన్ని పాటిస్తున్నాడు. అసలు క్రైస్తవులు దినాలు పాటించాలా? చాలా మంది ఏమంటారమ్మా, పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నారు? మంగళవారం పెట్టుకోకండి అంటారు, శుక్రవారం పెట్టుకోకండి అంటారు, శనివారం పెట్టుకోకండి అంటారు. అసలు క్రైస్తవుడికి దినానికి కానీ, దినం అంటే రోజు, డే, గుడ్ ఫ్రైడే డే అనేది ఏంటిది? రోజు. దినాన్ని పాటించమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? సార్ అది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములు అంటే ఏంటి? అది ఏ రోజైనా, సండే కానీ, మండే కానీ, ట్యూస్డే కానీ, సాటర్డే కానీ, ఏ రోజుని క్రైస్తవుడు పాటించకూడదు. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు పెట్టింది, ప్రతిరోజు దేవుడు ఇచ్చింది. కాబట్టి ఇది మంచి రోజని, ఇది చెడ్డ రోజని మానవులు చెప్తారు, లోకం చెప్తారు. కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు ఏంటిది? మంచి రోజే. ఎందుకంటే నిజంగా అండి, రాత్రి చాలా మంది చచ్చిపోయారు, ఈరోజు మనం బతుకున్నాం. రాత్రి చాలా మంది చనిపోయారు, నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడంటే దేవుడు ఏం చేశాడు? నీకు ఒక డే ఇచ్చాడు దేవుడు. డే ఇచ్చినప్పుడు ఆ డేని పాటించకూడదు, కానీ డే ఇచ్చిన దేవుని పాటించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. మనం అది మర్చిపోయి మీరు దినములను, మాసములు అంటే ఏంటి? నెలలు. ఎన్ని నెలలు, ఎన్ని రోజులు? నెల అంటే 30 రోజులు, వీళ్ళు పాటించేది ఎన్ని రోజులు? 40 రోజులు. మాసము అంటే నెల, నెలలను, ఉత్సవ కాలాలు, ఎంటర్టైన్మెంట్ డేస్, ఉత్సవ కాలములు కానీ, సంవత్సరములు కానీ, న్యూ ఇయర్ అని, సంవత్సరం అని ఏం చేస్తారంటే ఆచరిస్తున్నారు. మీరు ఆచరించుతున్న ఈ కార్యక్రమం నేను పడిన కష్టం ఏమైపోతుందంట? వ్యర్థమేం పోనేమని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నా. మీరు ఇంకా లోకాచారంగా, అన్యుల ఆచారాల ప్రకారంగా వాళ్ళు 40 రోజులు ఏయో పాటిస్తారు దీక్షలు. ఏంటి? వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటారు, మనోళ్ళు కూడా ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటారు. క్రైస్తవుని మాల ఒకటి ఉంది. అసలు ఇలా బైబిల్లో ఎక్కడ చెప్పాడు? బైబిల్లో ఎవరైనా పాటించారంటే దినాలు కానీ, మాసాలు కానీ, ఉత్సవ కాలాలు కానీ క్రైస్తవుడు ఏం చేయకూడదు? పాటించకూడదు. పాటించారా క్రీస్తు సిలువ ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి ఒక్కడు కూడా అడిగేవాళ్ళు లేడండి. అందుకని ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా ఈ నెలంతా ఆచారబద్ధమైన క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ఎవరు కూడా మనకు తీర్పు తెచ్చుకోవడం ఏ విషయంలో? కానీ ఈనాడు చాలా మందికి అవకాశం ఇచ్చేస్తున్నారు. చాలా మంది. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపాన విషయములో, అన్నము పానము మానేస్తారు అక్కడ 40 రోజుల్లో. అన్నపాన విషయములోనైనను, పండుగ అమావాస్య విషయంలోనైనను, ఏ విషయం అంట? పండుగ. గుడ్ ఫ్రైడే అనేది ఏంటంటే మాకు పండుగ అంటున్నారు చాలా మంది. గుడ్ ఫ్రైడే పండుగని ఎక్కడ చెప్పాడు? పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చని ఎవనికిని. గట్టిగా బైబిల్ తెలిసిన మీరు అన్ని జనులు గుడ్ ఫ్రైడే పాటించమని ఎక్కడుందంటే నోరు కూడా రాదండి ముందుకి. ఎందుకు? ఎక్కడా కూడా బైబిల్లో దేవుడు రాయించినట్టు ఎక్కడా కనపడదు. ఓ రోమన్ కాన్స్టిట్యూషన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు, కానీ దేవుడు ఎక్కడ ఈ కార్యక్రమాన్ని కానీ గుడ్ ఫ్రైడే రోజు కేవలం నా మరణాన్ని గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి అని ఎక్కడైనా అన్నాడా? అయితే గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది వింత చేష్టలు చేస్తారు, తెలుసో లేదో మీకు? ఏంటంటే వింత చేష్టలు, చిన్నపిల్లలకి స్కేల్ ఉంటుంది తెలుసు కదండి. ఈ స్కేల్ని, 2 స్కేల్ని ఇలాగా ఒకటి క్రాస్ కింద, క్రాస్ అంటే సిలువ, క్రాస్ ఆకారంలో పెట్టి చిన్నపిల్లలకి డ్రెస్ చేసుకుని మోస్తారు చాలా మంది. అది చిన్నపిల్లలు. రెండో కేటగిరీ ఎవరంటే మీకు వుడ్ తెలుసు కదా, టేకు ఇవన్నీ. ఈ వుడ్ని 2 బద్దల కింద కట్ చేసి ఒకటి నిలువు బద్ద పెద్దది పెట్టి అడ్డబద్ద ఒక పెట్టి వాళ్ళు ఏదో మోస్తున్నట్టు నడుస్తారని చాలా మంది. ఇంకో కొంతమంది ఉంటారు పెద్ద సిలువను పెట్టి వాళ్ళు మొయ్యలేక ఏం చేస్తారంటే ట్రాక్టర్ మీద పెట్టి శుభ్రంగా ఏదో నటిస్తున్నట్టు ట్రాక్టర్ మీద బ్యాలెన్స్ చేసేస్తాడు ముందే ఆల్రెడీ. ఏదో ఇలా భుజం పెట్టేసి మేము ఏం చేస్తున్నాం అంటే మోస్తున్నాం అని చెప్తారు. నిజంగా వీళ్ళు మోసిన సిలువుకి, యేసుక్రీస్తు వారు మోసిన సిలువుకి నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఎలాగే మోస్తారని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు ఈనాడు చాలా మంది. నిజంగా వీళ్ళని చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే చెక్క సిలువలు పెట్టుకునే వాళ్ళు, ఏదో డమ్మీ సిలువలు పెట్టుకుని ట్రాక్టర్ మీద బరువు ట్రాక్టరే మోసేస్తుంటే పైకి ఏదో నటించే కార్యక్రమాలు చేస్తానండి. వీళ్ళందరూ చేసే కార్యక్రమాల్లో మిమ్మల్ని బట్టే కదా దేవుడు నామం ఏం చేయబడుతుంది? అన్ని జనుల మధ్య దూషింపబడుతున్న కార్యక్రమం ఇప్పటికీ జరుగుతుంది. ఎందుకంటే ఈ అందరూ నిజంగా యేసుక్రీస్తు ఎంత బరువైన సిలువ మోసారు తెలుసా? ఆయన మోసినప్పుడు కొంత దూరం వెళ్ళేవాడికి మోయలేని పరిస్థితి వచ్చేసింది. ఆయన ఓ పక్కన బరువైన సిలువ మోస్తున్నాడు, ఓ పక్కన ముళ్ళ కిరీటం పెట్టారు, ఓ పక్కన దేహాన్ని చీల్చేస్తుంటే బ్లడ్ అంతా బయటికి కారిపోతుంటే అంత బాధ భరిస్తుంటే ఇలా డమ్మీ క్రైస్తవులు అట్టుకొచ్చి ఏం చేస్తారంటే
ఆ డూప్లికేట్ సిలువను మోసేసి దాన్ని మోస్తున్నట్టు నటిస్తున్నారండి. నిజంగా రోడ్డు మీద అందరూ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఇలాంటి డూప్లికేట్ సిలువ మోసడం అని అనిపిస్తుంది. నిజంగా ఆయన అలా మోయలేదండి. యేసుక్రీస్తు సిలువ మోసినప్పుడు చాలా భయంకరమైన బాధ. ఎందుకంటే ఒక చెక్క మీద ప్రయోగం చేస్తారు, ఒక కొరడ. ఆ కొరడ చెక్క మీద ప్రయోగం చేస్తారు, చెక్క ఊడొచ్చేస్తుందండి. అలాంటి భయంకరమైన ముళ్ళు ఉన్నది ఒక కొరడా తీసుకుని దేహం మీద కొడితే దేహం అంతా చీలిపోయింది. అంత చీలిపోతున్నా, బ్లడ్ కారుకుపోతున్నా, అంత బరువైన సిలువని యేసుక్రీస్తు వారు మోసారంటే నిజంగా యేసుక్రీస్తు వారు మన సిలువ మోయమని ఎక్కడ చెప్పలేదు. చెప్పాడా? మీరు నా సిలువ ఎత్తుకుంటే చెక్క సిలువ ఎత్తుకోవాలా? నా ఆజ్ఞల్ని, నా కార్యక్రమాలని, నా శ్రమల్ని, నా ఉద్దేశాల్ని అవి పాటించవలసిన మీరు ఈ డమ్మీ సిలువలు పట్టుకుంటే సమాజంలో ఏం చూపిస్తున్నారండి? నిజంగా ఇలాంటి సిలువ ఎక్కిన వాళ్ళు రోడ్డు అంతా తిరిగినోడిని ఎంత దూరం మోస్తారో. ట్రాక్టర్ మీద మోసేవాడు కొంతమంది, వైట్ డ్రెస్ వేసుకుని రోడ్డు మీద నటించేవాళ్ళు కొంతమంది. నిజంగా అండి యేసుక్రీస్తుని ఎలా కొట్టి చంపేశారో అన్నాడు. సిలువ ఎక్కిన ప్రతి ఒక్కరిని రోడ్డు మీద కొట్టేయాలి. మనం దరిదాపులో కూడా మళ్ళీ డిసెంబర్ 2025 ఎవడు ముట్టుకోడు. ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడే. ఆయన ఎలా అయితే కొరడాలు తెచ్చారో ఆ కొరడాలు తెచ్చి సేమ్ అదే బరువు సిలువ మోసి గుడ్ ఫ్రైడే మేము పాటిస్తామని చెప్పే వాళ్ళకి ఏం చేయాలంటే ఈ నటించే బ్యాచ్ గా యేసుక్రీస్తుని ఎలా అయితే కొట్టేశారో, ఆయనకి ఎలా అయితే మొలకిరీడిని పెట్టారో అలాంటి విధానంగా మనం కొడతా రోడ్డు మీద భవిష్యత్తులో సిలువ ఎవరు మోయరు అని. సిలువ మోయిందంటే సిలువ అంటే ఏమో అర్థం అవ్వలేదు వాళ్ళకి. అని దేని గురించి చెప్పాడు, ఏం పాటిస్తున్నారు మీరు? ప్రతిరోజు సువార్త చేయండి. సిలువ అంటే ఏంటంటే, సిలువను గురించిన వార్త అంటే ఏంటి? సువార్త. ఈ సువార్తను ఎప్పుడు ప్రకటిస్తారు వీళ్ళు? కేవలం గుడ్ ఫ్రైడే రోజు, డిసెంబర్ 25 రోజు ప్రకటిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 అసలు సిలువ ఏం నేర్పిస్తుందంటే చెక్క సిలువలు, డమ్మీ సిలువలు పెట్టుకుని మోసం చేస్తున్నారండి క్రైస్తవులు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్నా అంటే సిలువ దేని తెలియజేస్తుందంటే, సిలువ కింద ఒక ఆయన నలిగిపోయాడు. ఆ నలిగిపోయిన మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని సువార్తని చెప్తున్నాడు. ఆ సిలువను గూర్చిన మాట ప్రపంచంలో ఎవరికి తెలియకుండా చచ్చిపోకూడదని సర్వలోకానికి ఎన్ని రోజులు ప్రకటించాలి? డిసెంబర్ 25 రోజు ఒకటిని, ఈ మార్చి నెలలో ఒకటిని, ఈస్టర్ రోజు ఒకటినా ప్రకటించాలి. ప్రతిరోజు దినము ప్రకటించాలి. ఇది మానేసేసి నామకార్థంగా క్రైస్తవులు ఏం చేస్తారు? గుడ్ ఫ్రైడే రోజు చెక్క సిలువలు పెట్టుకుని నటిస్తూ డ్రెస్ వేసుకుని యేసుక్రీస్తు వారిలాగా వేషం వేసుకుని ఏం చెప్తున్నారంటే సిలువను మోస్తూ కనబడుతున్నారండి. మనం వీళ్ళందరిని చూస్తే అన్ని జనులు ఏం చేస్తారంటే దూషిస్తున్నారు. ఇలాగే యేసుక్రీస్తు వారు నలిగిపోయడము, ఇలాగే డమ్మీ సిలువను మోసడం. కొంతమంది మొయ్యిలాగా ఏం చేసుకున్నారంటే స్టైల్గా ఉండడం కొరకు ప్లాస్టిక్ సిలువను మెల్ల వేసుకుంటున్నారు. ఈ బ్యాచ్ కొంతమంది తెలుసా మీకు? మళ్ళీ చెయ్యికి బ్రాస్లెట్ కింద ఉండే సిలువ ఒకరు కొంతమంది, డమ్మీ సిలువలు, స్కేల్ సిలువలు ఒకరు కొంతమంది. వీళ్ళందరినీ చూస్తే చాలా అవమానం వస్తుందండి దేవుడికి. ఎవరైతే దేవుని మహిమపరిచిన వాళ్ళు వాళ్ళే దేవుడిని అవమానం చేస్తే దేవుడికి ఎంత బాధ వేస్తుందండి? దినాలు కానీ, మాసాలు కానీ, ఉత్సవ కాలాలు కానీ ఇది ప్రయత్నించకండి. అంటే రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కరిని కొరడాలు తీసి కొట్టేయాలి. మా నిజంగా యేసుక్రీస్తు వల్ల మేము కూడా ఏం మోస్తున్నాం అంటారు? ఆ రోజు సిలువ మోస్తున్నాం అంటే మళ్ళీ పేపర్లో కూడా రాస్తారు మనకేమని, క్రైస్తవులు క్రీస్తు శ్రమ దినాలని గుర్తు చేసుకుని ఏం మోస్తున్నారంటే సిలువను మోస్తున్నారు. ఏంటి, ఒక ట్రాక్టర్ మీద పెట్టేసి వీళ్ళు మోసేస్తారు సిలువ అంటున్నారు. లోకానికి తెలీదు. కానీ క్రైస్తవులు అనేవారు కూడా సిలువ ఏమంటే సిలువ అంటే ఏమర్థమైంది క్రైస్తవులు ఖచ్చితంగా మనం ఆలోచన చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అక్టోబర్ 28, 1998 పుట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నాం. మీకు అక్టోబర్ నెల ఫర్ ఎగ్జాంపుల్గా మంగళవారం వచ్చింది అనుకోండి. ఇప్పుడు 2024 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. మంగళవారం వస్తుంటే ఇప్పుడు 2025వ సంవత్సరంలో సేమ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మారుతుందా? 28 అనేది 28 అక్టోబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మారుతుందా? ఏం మారుతుంది? ఇక్కడ సంవత్సరం మారుతుంది, రోజు మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా గుడ్ ఫ్రైడే రోజు, గుడ్ ఫ్రైడే రోజు ఈ సంవత్సరం మార్చి మనం 5వ తారీఖు అనుకుంది. 5వ తారీఖు అన్నప్పుడు మరలా 2025 సంవత్సరంలో ఏ డేట్ రావాలి? గుడ్ ఫ్రైడే మరలా మార్చి నెల 5వ తారీఖున గుడ్ ఫ్రైడే రావాలి, అంతే కదా? నా పుట్టినరోజు 28వ రోజు వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ గా మళ్ళీ అదే డేట్ వస్తుంది. డేట్ ఏం మారుతుంది? ఇక్కడ డేటే మారుతుంది. అంటే ఇది ఆచారమా? ఖచ్చితంగా ఆచారం. ఎందుకంటే డేట్ ఎక్కడా మారుతుందా? ఎవరైనా పుట్టిన డే అంటే డెలివరీ డేట్ అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన రోజు ఎప్పుడు మారదు, కానీ వారం మారుతుంది, సంవత్సరం మారుతుంది. ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు ఆలోచన చేద్దాం. ఒకసారి
కొన్ని సంవత్సరాలు మనం ఆలోచన చేస్తుంటే 2010లో ఇప్పుడు మనం ఏ క్యాలెండర్ వాడుతున్నామంటే గ్రిగోరియన్ అండ్ శకా క్యాలెండర్ వాడుతున్నాం. తెలుసా మీకు? ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ వాడుకలో ఉన్న క్యాలెండర్లు ఏంటంటే 40 క్యాలెండర్. ఇప్పుడు మన ప్రజెంట్ వాడుతున్న క్యాలెండర్లు ఏంటంటే 40 క్యాలెండర్లు వాడుతున్నాం. 40 క్యాలెండర్లు ఇప్పుడు ఏ క్యాలెండర్ వాడుతున్నామంటే మనం గ్రెగోరియన్ అండ్ శకా, దాన్ని ఎరా క్యాలెండర్ అంట. శకా అండ్ గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాం. అయితే గుడ్ ఫ్రైడే 2010 నుంచి మనం లెక్కేద్దాం. 2010 గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2వ తారీఖున వచ్చింది. 2011లో ఏప్రిల్ 22న వచ్చింది. డేట్ ఎందుకు మారిపోయిందండి అంటే ఇది మానవులు కల్పించిన పద్ధతి అని 100% మనకు అర్థమవుతుంది. డేట్ మారకూడదు. డేట్ ఎక్కడా మారదు. మారేదల్లా రోజు వారం మారుతుంది కానీ డేట్ ఎక్కడా మారదు. కానీ 2010లో ఏప్రిల్ 2వ తారీఖున వస్తుంది. నెక్స్ట్ 2011లో ఏప్రిల్ 22వ తారీఖున వస్తుంది. 2012లో ఏప్రిల్ 6వ తారీఖున వచ్చింది. నెక్స్ట్ 2013లో మార్చి 29 వచ్చింది. అసలు ఈ డేట్ ఎందుకు మారిపోతున్నాయి? ఇప్పుడు ఆలోచన చేస్తారా మీరు? గుడ్ ఫ్రైడే అనే రోజు డేట్ ఎప్పుడు మారకూడదు, ఒకే రోజు రావాలి. నిజంగా ఎక్కడైనా బైబిల్లో చెప్తుంటే ఒకే రోజు వస్తారు. పస్కా పండుగను పాటించమన్నాడు. ఎక్కడ? ఇశ్రాయేల్. ఎన్నో రోజు? మొదటి నెల ఎన్నో రోజు? 14వ రోజు. మొదటి నెల 14వ రోజును పాటించమన్నప్పుడు పస్కా సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ అదే నెల ఎన్నో తారీఖు వస్తుంది? 14న వస్తుంది. 14 మారదు, ఆ నెల మారదు. మరి ఇక్కడ ఏప్రిల్ మారిపోతుంది, మార్చి మారిపోతుంది, సంవత్సరం మారిపోతుంది, డేట్ కూడా. అంటే ఇది మానవులు కల్పించిన పద్ధతి అని 100% మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ 2014 ఏప్రిల్ ఎన్నో తారీఖు అంటే 18వ తారీఖు. నెక్స్ట్ 15వ సంవత్సరం. మరలా ఏప్రిల్లో ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 3న వచ్చింది. నెక్స్ట్ 16వ సంవత్సరంలో మార్చి 25న. నెక్స్ట్ 17లో మళ్ళీ ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ ఎప్పుడంటే 14వ తారీఖున వచ్చింది. నెక్స్ట్ 18వ సంవత్సరం మార్చి 30వ తారీఖున వచ్చింది. మార్చి 30. నెక్స్ట్ ఏప్రిల్ 19వ తారీఖు వచ్చింది. 20వ సంవత్సరంలో ఏప్రిల్ ఎన్నో రోజు అంటే 10వ రోజు. అసలు ఎక్కడ చూసినా ఏ డేట్ అయినా మ్యాచ్ అయిందా మనకి? ఏ డేట్ కూడా మ్యాచ్ కాదు. ఏ డేట్ మ్యాచ్ కాలేకుండా ఇదంతా ఒక ఆచారమే అనే కనపడుతుంది తప్పించి ఇది ఎక్కడ ఆజ్ఞగా బైబిల్లో మనకి ఎక్కడ కనపడలేదు. ఆజ్ఞ అంటే ఇంగ్లీష్ ఏమంటారంటే కమాండ్మెంట్. ఎక్కడైనా దేవుడు చెప్పాలి. దేని గురించి? ఆజ్ఞ గురించి. ఇది ఆజ్ఞ కాదు కానీ ఇది మనుషులు కల్పించిన పద్ధతి అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా సంవత్సరం మారుతుంది, అసలు రోజు మారదు కానీ నెల మారిపోతుంది, సంవత్సరం మారిపోతుంది, రోజు కూడా మారిపోతుంది. మరి ఈస్టర్ ఎప్పుడు వస్తుంది? దీన్ని బట్టి లెక్కండి. 2010 ఏప్రిల్ 2న వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 4. ఇది ఏప్రిల్ ఎన్నో రోజున వస్తుంది? 24. అలా చూసుకుంటే 2 రోజులు అవతలే వస్తుంది. నెక్స్ట్ 8వ తారీఖును. అంటే ఈస్టర్ కూడా ఏమైపోతుంది? కాంటెంపరీగా మారిపోతుంది. ఎక్కడా కూడా ఒక సంవత్సరం మారుతుంది, నెల అదే ఉంటుంది, డే అదే ఉంటుంది. నెల మారిపోతుంది, సంవత్సరం మారిపోతుంది, డే మారిపోతుంది. అంటే ఇది పక్కాగా యేసుక్రీస్తు బతుకున్నగా బాధపడ్డారండి ఇలాంటి గురించి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇది శకా అండ్ గ్రిగోరియన్ క్యాలెండర్. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-9 వచనాలు కలిపి ఉంటాయి, కంబైన్. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు వారు నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారంటే వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వీళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు చెప్తున్నారు. ఏం మర్చిపోతున్నారంట? దేవుని ఆజ్ఞ విడిచిపెట్టేసి, అమ్మా మీరు ఎందుకు చేస్తున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవంలో చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని అంట. 2 4 అవుతుంది కానీ ఏమవుదు? 6 అవదు. ఇది చెప్పినంత మాత్రం ఏం కాదంటే 6 అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ చేస్తున్నారంటే రోమన్ క్యాథలిక్ కాల్సియం చేసిన కార్యక్రమాలు చేస్తున్నారు కానీ బైబిల్లో చేసిన కార్యక్రమాలు చేయట్లేదు. బైబిల్ ఎక్కడ చెప్పలేదు. దేవుడు చెప్తే కనుక క్రీస్తు ప్రభువు వారు చెప్తారు అమ్మ చేయండి అని, అపోస్తులు చెప్తారు ఆదిమ సంఘం పాటించండి మన బైబిల్లో కనపడదు. అయితే యూదులు కూడా కొన్ని పండుగలు చేస్తారు. ఏ పండుగలో? మన బైబిల్లో పండుగలు ఎన్ని అని చూసినప్పుడు చూస్తాం.
యూదులు ఏ పండుగ చేస్తారు? పస్కా పండుగ చేస్తారు. పస్కా పండుగ యూదుల క్యాలెండర్ ఏ క్యాలెండర్ అంటే మొదటి నెల వాళ్ళ క్యాలెండర్ ఏంటంటే నిసాన్ అంటారు. మనం ఏమన్నాం? జనవరి అన్నాం. వాళ్ళు ఏ క్యాలెండర్ అంటే నిసాన్ క్యాలెండర్. ఎన్నో రోజు చేయాలి? లేవియకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున. అంటే ఒక పండగ చేయమన్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? డేట్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? రోజు చెప్తున్నాడు. ఎన్నో రోజు? 14వ రోజు. మొదటి నెల 14వ రోజు. అంటే నెల కూడా చెప్తున్నాడు అండి దేవుడు. మరి గుడ్ ఫ్రైడే కూడా సేమ్ మార్చి నెల 19వ తారీఖున, మార్చి నెల 20వ తారీఖున రాయాలి కదా. డేట్ చెప్పాడు, నెల చెప్పాడు. ఏ నెల ఎందుకే? ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహస్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నిసాను మాసమున. ఏ మాసంలో? నిసాను అంట. అంటే నెల చెప్తున్నాడు, డేట్ చెప్తున్నాడు, రోజు చెప్తున్నాడు. పస్కాను గురించి అయితే చెప్తున్న దేవుడు గుడ్ ఫ్రైడే గురించి ఎందుకు చెప్పలేదు? చెప్పలేదండి. అర్థం చేసుకోవాలి. దాని గురించి ఎక్కడా కూడా బైబిల్లో రాయబడి. ఇంకో వచ్చిన చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. మన నెలలో వేరు, వాళ్ళ నెలలు వేరు. మనం వాడే క్యాలెండర్ శకా గ్రెగోరియన్ క్యాలెండర్, వారు వాడే క్యాలెండర్ యూదుల క్యాలెండర్. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. 12:2. నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు ఎన్నో నెల? మొదటి నెల. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. మొదటి నెల రోజు మీరు ఈ కార్యక్రమం చేయాలి. మరి గుడ్ ఫ్రైడే గురించి కూడా ఈ సేమ్, ఈ నెల, ఈ రోజు అని ఎక్కడైనా చెప్పాడు బైబిల్లో? ఎక్కడైనా. మరి ఎక్కడైనా చేయలేనా, ఎక్కడైనా చెప్పలేనప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని? ఎక్కడ చేశాడు? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పాడు? పోనీ డేట్ చెప్పాడండి దేవుడు. డేట్ చెప్పాడు, నెల చెప్పాడు. ఏం చేయాలో చెప్పాలా? చెప్పాడు కూడా. చూడండి, లేవియకాండము 23వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదువుదాం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ. ఆ నెల ఎన్నో రోజు? 15వ రోజు. ఆ నెల నిసాన్ నెల 15వ రోజు ఏం చేయాలంట? పొంగని రొట్టెల పండుగ అన్న పస్కా పండుగ అన్న ఒకటి అర్థాలు ఇస్తాయి. నెక్స్ట్ అంటే ఏం చెప్పాడు? ఎన్ని రోజులు? 7 రోజులు మీరు ఏం చేయాలి? పొంగని వాటిని. ఎన్ని రోజులు? 7 రోజులు. మరి గుడ్ ఫ్రైడే రోజు కూడా మార్చి, ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మార్చి వరకు 10 వరకు చేసే ఈ కార్యక్రమాలు ఎలా చేయమని ఎక్కడ ఉంది? కానీ నెల చెప్తున్నాడు, డేట్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? 7 రోజులు చేయాలి కూడా చెప్తాడు. చెప్తా కూడా ఏం చెప్తాడు? ఏమి తినాలో కూడా చెప్తున్నాడు. అదేనా? మీరు పొంగని వాటిని, పొంగినోటిని తినకూడదు. వాళ్ళు పొంగని వాటిని తినవలేను. నెక్స్ట్ మొదటి దినమున ఎలా కూడా ఈ 7 రోజుల్లో మొదటి రోజు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. భస్మభవాన రోజు మీరు బూడిద మీద వేసుకోండి అని అన్నాడు ఎక్కడైనా? బూడిదంటే అర్థం ఏంటి చెప్పాను అన్నాడు. భస్మం దేనికి ఉపయోగిస్తారో, అది ఎందుకు వాడాలో కూడా చెప్పేశాను. కాబట్టి ఏదైనా చేస్తే ఒక ఆధారం ఉండాలండి. బైబిల్ ఆధారం లేకుండా క్రైస్తవులు చాలా తినడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలా ఆధారం లేని కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. కాబట్టి అక్కడ ఏమేమో ప్రతి చెప్తున్నాడు. 7 దినాలు యెహోవాకు హోమార్పణ చేయవలను. 7వ దినమున, మొదటి దినాన పరిశుద్ధ సంఘంగా కూడాలి, 7వ దినాన సంఘంగా కూడాలి. అందులో మీరేం చేయకూడదంట? జీవనోపాధి అయిన ఏ పని 40 రోజుల పనులకి వెళ్ళిపోతారో, పొద్దున్న అమ్మ ఏం చేయలేదంటే టిఫిన్ మానేసాను, మధ్యాహ్నం మానేశాను, పొద్దున్న మానేసి సాయంత్రం కూడా వేస్తారు. ఏంటిది? ఉపవాసం. పైకి పేరు. అలాగే ఎక్కడ చేశారు ఉపవాసం? యేసుక్రీస్తు వారు పొద్దున్న తినేసి సాయంత్రం మానేసి, సాయంత్రము మానేస్తారు, పొద్దున్న తినేస్తారు. లేదా పొద్దున్న మానేసేవాళ్ళు కొంతమంది, సాయంత్రం తినేవాళ్ళు కొంతమంది. అలా చేశాడు యేసుక్రీస్తు వారు. ప్రతి దానికి బైబిలే కౌంటర్ అండి. మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడిను 40 దినములు. అంటే డే అండ్ నైట్ కూడా చెప్పాను. 40 దినములు 40 రాత్రులు అన్నాడు. అమ్మ పగలు మానేసి రాత్రి తినమని ఎక్కడుంది? పగలు మానేసినంత రాత్రి తినేయడానికి పైకి ఏమో డప్పు ఏంటంటే ఉపవాసం ఏమో పక్కన తెలియకూడదు అన్నాడు ధర్మశాస్త్ర ప్రకారం. మరి ఏం చేస్తున్నారు? బ్యానర్లు వేసి రోడ్డు మీద కనపడతాయి. మార్చి నెల, ఏప్రిల్ నెల మేమేం పాటిస్తున్నాం అంటే శ్రమదానాలు. పాపం అయోగ్యులందరూ అక్కడికి వెళ్ళిపోయి మేమందరూ ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తుని గుర్తుపెట్టుకుంటాం. మోసేలు కొంతమంది పిచ్చి బ్యాచ్ అయితే బ్యానర్లు ఎట్టి ఉపవాసం చేసేవాళ్ళు ఒకరు, పొద్దున్న మానే సాయంత్రం చేసేవాళ్ళు ఒకరు. వీళ్ళందరూ ఏం కనపడుతున్నారంటే నామకార్థ క్రైస్తవులు ఎక్కువ కనపడుతున్నారు. మనం ఎక్కడ చెప్పాడండి దేవుడు?
ఇంకో ప్రశ్న వేస్తాను. ఇంకో ప్రశ్న ఏంటంటే, డేట్ తెలియదు, రోజు తెలియదు, నెల తెలియదు, ఏం చెయ్యాలో ఏం తినాలో కూడా ఏం తినకూడదో కూడా తెలియదు మనకి. ఎప్పుడు ఈ రోజు. ఇంకో ప్రశ్న, 7 మాటలే చెప్పమని ఎక్కడ ఉంది? అంతే కదా, ఏది చేసినా ఆధారం ఉండాలండి. రోజు చెప్తున్నాడు, నెల చెప్తున్నాడు, ఏం తినకూడదు చెప్తున్నాడు. పాత ప్రకారం ఇశ్రాయేలీయులకి మనకు కూడా ఎక్కడైనా 7 తినాలే. ఓ రోజు 7 మాటలు. ఒకటి ఏంటి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటాడు యోహాను గురించి. ఒక మాట పరదేశకి వెళ్ళాను అంటాడు. ఇంకో మాట ఏమైపోయాడంటే క్షమిస్తున్నాను అంటాడు. ఇంకో మాట ఏమంటాడంటే దప్పుకోగా అంటాడు. కేవలము ప్రపంచమంతా ఈ 7 మాటల రోజు ఎందుకు చెప్తుంది? ఎక్కడి నుంచి చెప్తున్నారు? ఎక్కడుంది ఆధారం? అపోస్తులు ఎక్కడైనా 7 మాటలు చెప్పారా? గుడ్ ఫ్రైడే రోజు శుభ్రంగా మంచి డ్రెస్ వేసుకుని మన అందరం మీరు మాట చెప్పండి, నేను మాట చెప్తాను, మీరు మాట చెప్పండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోమంటే ఈ 7 మాటలే ప్రపంచానికి చెప్పాలా? ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నారు అపోస్తులు? అంటే ఇంక 7 మాటలు సరిపోతుంది మన జీవితంలో. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 35-36 చదువుతాం. ఈ మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలు సంరక్షింపవాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చట ధన్యమని ప్రభు అయిన యేసు మాటలు. ప్రభు అయిన యేసు మాటలు కావాలన్నా 7 చెప్పాడా? 3.5 సంవత్సరాలు చెప్పాడు. 3.5 సంవత్సరాలు చెప్పాడు. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు చెప్పాడు. 40 దినాలు అపోస్తులకు ఆజ్ఞాపించి చెప్పాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోరా? కేవలం ఏంటంటే 7 మాటలు చెప్పమని ఎక్కడ ఉందంటే, ఇది కూడా ఎక్కడి నుంచి చెప్తారంటే, ఇది కూడా మనుషులు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు. ఇది కూడా ఎవరో స్టార్ట్ చేశారు, మానవులే స్టార్ట్ చేశారు. ఏమనంటే, గుడ్ ఫ్రైడే రోజు మన అందరం మీటింగ్ పెట్టుకుని ఆ అబ్బాయి ఒక మాట చెప్తే, ఈ అమ్మాయి ఒక మాట చెప్తుంది, ఈ అబ్బాయి ఒక మాట చెప్తారు. అలా చెప్పమని ఎక్కడుందండి బైబిల్లో? కేవలం పోనీ అపోస్తులు గుడ్ ఫ్రైడే రోజు కూడుకుని సంఘంగా కూడుకుని చేసినట్టు ఎక్కడైనా ఉందా? గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలే చెప్పుకోవాలి. 7 మాటలైనా క్రైస్తవులు కావాలి, ఇంకేమొద్దా? ఈ మాట చెప్తున్నారా? అమ్మ శ్రమ దినాల్లో మీరు ఏడవకూడదు అమ్మ, ఏడుతున్నారు ఏంటని చెప్తున్నారా? ఆ మాట చెప్పరు. ఏ మాట? యేసు తప్పుకున్నాడు, అదే మాట. ఇంకా సంవత్సరం అంతా ఇంకా అదే మాట. లోక సువార్త 23 అధ్యాయం 27 వచనం, గొప్ప జన సమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకుని, ఈ మాట దాసేతర పాపం మనోళ్ళు దాసేతర కాబట్టి ఇంకా శ్రమ దినాలు వాడిస్తున్నారు చాలా మంది. ఈ మాట నిజంగా చెప్తుంటే ప్రతి సంవత్సరం శ్రమ దినాలంటే మనకు సంబంధించిన కాదని అనుకుంటారు క్రైస్తవుడు. క్రైస్తవుడు శ్రమ పడేవాడు కానీ శ్రమ దినాలు పాటించేవాడు కాదు క్రైస్తవుడు. అండి ఏం పాటించాలి, ఏం చేయాలో తెలియాలండి క్రైస్తవుడికి. అవగాహన లేని క్రైస్తవం అంతా లోకల్లోనే ఉంది. అది చెప్తున్నాడు. ఏమని? స్త్రీలు ఎడుతుంటే ఏమన్నాడంటే ఆయన, యేసు వారి వైపు తిరిగి చూచి యెరూషలేము కుమార్తెలారా, ఈ మాట చెప్తున్నారా? చెప్పట్లేదు. ఈ మాట దాచేస్తున్నారు. ఈ మాట దాచేసిన వల్లనే ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఏడుతున్నారు చాలా మంది. మా ఎందుకు ఏడుతున్నారంటే, మా యేసు ప్రభువు చచ్చిపోయారండి. చచ్చిపోయాడా? చచ్చిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. చనిపోయి తిరిగి లేస్తాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా చనిపోతే తిరిగి లేగలేదు. యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచాడు కాబట్టి ఆయన గురించి అంత చాటి చెప్పాల్సిన వారు చచ్చిపోయాడని ఏడుతున్నారా మీరు? చచ్చిపోతే ఎవరి గురించి చచ్చిపోయాడైనా? మనల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండటకు తను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు? అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇది మర్చిపోయి మనం ఇంకా చచ్చిపోయాడండి, ఇంకా ముళ్ళ కిరీడు పెట్టుకున్నాడు. నువ్వు ఏడుతున్న వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్కరు ఏడుతున్న వల్ల ఉపయోగం లేదు. ఏం చెప్పాలి? చాలా మాటలు ఉన్నాయండి. యేసుక్రీస్తు చెప్పిన కేవలం 7 మాటలే చెప్పమని, 7 మాటల ప్రసంగాలు చెప్పని ఎక్కడుంది? 7 మాటలు 7 వారాలు చెప్తారు కొంతమంది, ఒకరు సంవత్సరాలు చెప్తారు కొంతమంది. ఎందుకండి? 7 మాటలే కాదు యేసు ప్రభువు చెప్పిన. అందుకని యేసు చెప్పిన మాటలన్నీ అన్నారు అపోస్తులు. యేసు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. క్రీస్తు బోధ అన్నాడు దాన్ని. బైబిల్ ఏమన్నాడు? క్రీస్తు బోధ ఎందుకు నిలిచి ఉండాలని. అపోస్తులకి యేసుక్రీస్తు చెప్పింది అంతా ప్రతిదాన్ని పాటించాలి. చూడండి ఒకసారి, 7 మాటలే పాటించమన్నాడా? మత్తయి సువార్త 28 అధ్యాయం 20 వచనం. మత్తయి సువార్త 28 అధ్యాయం 20 వచనం. నేను మీకు ఏ సంగతులు అనే దాంట్లో 7 మాటలేనా? ఏ సంగతులు అంటే అన్ని సంగతులు అని అర్థం. బతుకుండగా ఎన్ని చెప్పాడో అన్ని సంగతుల్ని అలా ఏం చేయాలంట? చచ్చిపోయిన తర్వాత పాటించాలంటే కేవలం 7 మాటలే. 7 మాటలే. అమ్మా నువ్వు ఫస్ట్ మాట చెప్పమ్మా. నువ్వు యేసు ప్రభువారు దప్పుకున్నాడండి. మరో మాట చెప్పమ్మా. యేసు ప్రభువాడు ఏం చేశాడంటే పరదేశంకి వెళ్తానని చెప్పాడండి. మరో మాట చెప్పమ్మా. యేసు క్షమిస్తాడు. 7 మాటలు ప్రాముఖ్యమే, రైటే. కానీ 7 మాటలే కంఠాపదంగా 7 మాటలే గుడ్ ఫ్రైడే రోజు కేవలం జ్ఞాపకం చేసుకొని బైబిల్ ఎక్కడ ఉంది? ఎవరో చేయలేనప్పుడు, బైబిల్లో ఎవరు చేయలేనప్పుడు మనం ఎందుకు చేయాలండి? అసలు ఎవరు కూడా ఆలోచించట్లేదు చాలా మంది. అందరూ మీటింగ్ ఎడుతున్నారు, మేము గుడ్ ఫ్రైడే పాటించలేదని చెప్పి 7 మాటలు చెప్తున్నారు. 7 మాటలు చెప్పని ఎక్కడ? నేను
మీకు ఆ చెప్తుంది యేసుక్రీస్తువారేనా? పద్యం చూడండి, యేసుక్రీస్తువారా కాదా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకి? కొన్ని మళ్ళీ మార్చేతరపం వచ్చినాలి. ఎవరి యొద్దకి? శిష్యుల దగ్గరికి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలియల్లో కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మొక్కురు గాని కొందరు సందేశించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్తను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు, 7 మాటలేనా? బతుకుండగా చాలా మాటలు చెప్పారు. బతుకుండగా నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నా అన్నాడు, బతుకుండగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు, బతుకుండగా నేను బ్రతికిందే నా ఆలోచన సర్వము ఎవరికంటే దేవుని కొరకు అన్నాడు. ఇవేమీ కనపడవు, కేవలం ఏం కనపడతాయి? 7 మాటలు కనపడతాయి. చాలా మంది 7 మాటలు ఆచారబద్ధంగా మానవులు చెప్పిన ప్రకారంగా చేస్తున్నారు. అందుకని యెషయా గారు రాశారు చూడండి, 29:13 యెషయా గ్రంథము 29:13. కాబట్టి ఆచార క్రైస్తవులు ఎక్కువ ఉన్నారండి లోకం. 13 చివరి మాట, వారు నా ఎడల చూపు భయభక్తులు. వారు నా ఎడల చూపు భయభక్తులు దేని బట్టి? మానవుల విధులను బట్టి నేర్చుకుంటారు. అసలు మానవులు బట్టి నేర్చుకోకూడదు. మీరు నేను చెప్తే పాటించాలి తప్పించి, అమ్మా మీరు గుడ్ ఫ్రైడే ఎలా చేస్తారంటే అందరూ చెప్తున్నారేమని మేము మీటింగ్ పెట్టామండి అంటారు. చాలా అందరూ చెప్తున్నారని చేస్తున్నారు, కానీ దేవుడు ఎక్కడైనా చెప్పాడంటే దానికి ఎక్కడా కనపడదు, అంటే ఆధారం కనపడదు. వారు నా యందు చూపు భయభక్తులు దేని బట్టి అంట? మానవులు. దేని బట్టి వస్తున్నారు నా దగ్గరికి? ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో ఎవరో చెప్పారని చేస్తారు, ఎవరో చేశారని చేస్తారు తప్పించి బైబిల్లో ఎక్కడైనా చేస్తారంటే ఎక్కడ కనపడతలేదండి మనకి. అందుకని ఈ ప్రజలు నోటి మాటతో పలానా పాస్టర్ గారు 2023లో గుడ్ ఫ్రైడే చేశారు కాబట్టి మేము ఈ సంవత్సరం చేస్తాం అంటారు తప్పించి పలానా ఆదిమ అపోస్తులు పలానా ఆదిమ సంఘం చేశారని అందుకే మేము చేస్తున్నాం అనేవాళ్ళు అడగండి. నిజంగా అడగండి, ధైర్యంగా. నేను ధైర్యంగా చెప్తాను. ప్రపంచంలో మన ప్రసంగాల ప్రతి చోటకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ గట్స్ ఉండాలండి. క్రైస్తవుడు యేసుక్రీస్తు వారు బ్రతికుండగా సమాజ మందిరంలో ఈ గొర్రెలు నీటిని అమ్మేతంటే పక్షులను అమ్మేతంటే ఏమన్నాడు? దొంగలారా అన్నాడు. ఆ గట్స్ ఉండాలి క్రైస్తవుడికి. క్రైస్తవుడు మొహమాట పడకూడదు, ఖండించేది. లేఖనాలు దేనికి ఉన్నాయి? ఖండించడానికి, గద్దించడానికి, తప్పు దిద్దడానికి ఉన్నాయి. అదే ఉన్నాయా? తిమోతి రాసిన 2:3 చూడండి. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయటకును ఏమంది? ప్రయోజనం. ఎలాంటి వాళ్ళందరినీ ఏకపడేలేమా. ఇది మానేసి ఏం చేస్తారంటే ఆచారబద్ధంగా చేస్తున్నారు. మనిషి చెప్పే ఆజ్ఞలు కట్టుబడకూడదు, దేవుని ఆజ్ఞలు కట్టుబడాలి క్రైస్తవం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:20 మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠం విషయమై ఏమైపోవాలంట? మృతి పొందాలి, చచ్చిపోవాలి. లోకంలో చేసే కార్యక్రమం మీరు చేయకూడదు. లోకాన్ని బట్టి మీరు దేవుని దగ్గరికి రాకూడదు. లోకాన్ని బట్టి నా ఎందుకు భయభక్తులు చూపించకూడదు. మీరు లోకం అంతా చేస్తుందని మీరు చేయకూడదు. అందుకనే మీరు లోకం యొక్క మూలపాఠం విషయం మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు ఆర్సెమోలట్టుకు వచ్చి ఏం చేస్తున్నారండి? మీరు మనుషుల ఆజ్ఞలు గాని పద్ధతులు గాని అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడిన ఎలా అవన్నీ వాడుకుంటూ చేత ఈ సంవత్సరం చేస్తారు, మళ్ళీ సంవత్సరం చేస్తారు. ఇంకా మన చచ్చిపోయే ఊరికి చేస్తూనే ఉంటారు. ఎవడు స్టాప్ చేసేవాళ్ళు, ఖండించేవాళ్ళు, గద్దించేవాళ్ళు. ఇవన్నీ వాడుకుంటూ చేతనే ఏమైపోతున్నాయి? అసలు క్యాలెండర్ చూసినా, డేట్ చూసినా పోనీ ఏమైనా సెట్ అవుతుందంటే ఎక్కడ సెట్ అవ్వట్లేదంటే కేవలం 7 మాటలను కొంతమంది, స్కేల్ మోసేవాళ్ళు కొంతమంది, చెక్క సిలువలు మోసేవాళ్ళు కొంతమంది, ఐరన్ సిలువలు ఎందుకు మోయరు? మరి బరువు ఉంటాయి కదా. మరి ఇలా రకరకాల బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారంటే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవంలో 12 మందినే యేసుక్రీస్తుగా తయారు చేయడానికి కారణం ఏంటి? అంతా ఏంటిది? ఇంప్యూరిటీని ప్యూరిటీ చేస్తే ఎంతమంది తేలేరు? ఆనాడు ఇశ్రాయేలు అయితే 2 తేలారు. ఎవరో? యెహోషువ, కాలేబు. ఈనాడు క్రొత్త నెల ఎంతమంది తేలారు? 12 మంది తేలారు. అంటే ఎంతమంది డూప్లికేట్ ఉన్నారు క్రైస్తవంలో? చాలా మంది డూప్లికేట్ ఉన్నారు. 7 మాటలు ఇంకా అన్ని మాటలు చెప్పుకోవా? నేను మీకు ఏ సంగతులు బతుకుండగా చెప్పేవాడన్నా. మత్తయి సువార్త 13:10 తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా మరి ఇవి చెప్పరేంటి? గుడ్ ఫ్రైడే రోజు ఇవి చెప్పరాళ్ళు, మిగిలిన రోజులు అవి చెప్పుకొని మిగిలిన రోజు ఇవి చెప్పుకుంటారు. అదే అంటున్నాను, వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారండి అందరూ. 11 పరలోక రాజ్యంలో ఎరుగటే మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలిగిను, లేని వానికి కలిగినది వాని ఎద్దరిని తీసేవాడు. వారు చూచుచుండి చూడరు. ఇప్పుడు విన్నాడు, అబ్బా మాకు తెలియదండి అసలు అంటారు గట్టిగా చెప్తే. వారు వినుచుండి గ్రహింపకున్నారు. ఇందు నిమిత్తమే నేను ఎలా మాట్లాడాను?
ఉపమాన రీతిగా మాట్లాడు. 33 చదువుదాం. ఆయన మరొక ఉపమాన వార్త చెప్పిన, పరలోక రాజు ఒక స్త్రీని తీసుకొని పిండి అంతయు పులిసిన పొంగు వరకు 3 కొంచెల పిండి దానిలో పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నెక్స్ట్ 34, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా భోజించను, లోకం పుట్టినది మొదలుకొని. ఎన్ని చెప్పాడండి మరుగు చేయబడిన సంగతులు? కేవలం 7 మాటలు అంటారు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ఎన్ని చెప్పాడు? మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదాన్ని ప్రవక్త కూడా రాసేసాడంటే యేసుక్రీస్తు వారి గురించి. లోకానికి ఎన్నో సంగతులు మరుగు చేయబడి ఉంటే వీళ్ళు అట్టుకొచ్చి మేము గుడ్ ఫ్రైడే రోజు కేవలం 7 మాటలే చెప్పుకుంటూ ఉంటాం. మన మిగిలిన మాటలు గాల్లో కలిసిపోతాయి. నెక్స్ట్ అదే 13:31, ఆయన మరొక ఉపమాన వార్త చెప్పాను, పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? జనాలకు అర్థం అవట్లేదు సందేశమే. వాళ్ళు వింటున్నారో గ్రహించట్లేదు, చూస్తున్నారో కనబడట్లేదు. అదే అన్నాడు చూడండి 12వ వచనంలో, కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వెనకయు. నెక్స్ట్ ఆదివారం మళ్ళీ ఏం చేస్తారంటే ఆ మట్లాగా ఈతలు ఎందుకు తెచ్చారు, మరి దెబ్బ పండ్లు తేలేదేంటి? దెబ్బ పండ్లు ఉన్నాయి బైబిల్లో. మట్టలు ఎక్కడ తెచ్చారు? ఆ బట్టలు పరిచారు, బట్టలు ఆళ్ళు పరిచారు, కానీ యేసుక్రీస్తు ఎక్కడని చెప్పారా? చెప్పలేదు. మీరు ఏం చేస్తారంటే అందరూ చేస్తున్నారని మేము చేస్తున్నాం. అందరూ నరకానికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? సేమ్ అక్కడికి వెళ్తావు, అంతే కదా. అందుకనే లోకంలో ఈ ఎక్కువ సామెతలు ఎందుకు ఉంటాయంటే, ఒకటి చేసాడని ఇంకొకటి చేయకూడదని అంటారు. కానీ క్రైస్తవులు ఒకటి చేసిందానే చేస్తున్నారు తప్పించి బైబుల్ ఉన్నది చేయట్లేదని చాలా మంది. ఇంకో వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడు నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు ఏసేమన్నాడు, నీవు అన్నట్టు ఈ మాటలు చెప్పరా? గుడ్ ఫ్రైడే రోజు చెప్పరా? ఏసు ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అంటే నేను దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు, దేవుని కుమారుడు అంటే ఎవరో దేవునితో సమానం చెప్పుకున్నందుకు చంపేశారు యేసుక్రీస్తు వారు. ఈ మాటలు చెప్తున్నారు సమాజానికి, చెప్పట్లేదు. నువ్వు రాజు అంటే రాజు అని చెప్పాలి. చెప్తారు మీరు, మనం ఎవరు అసలే తెలుసా? మనం ఎవరమో? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు ఎవరు? రాజులైన యాజక సమూహం. నేను రాజునే కాదు, నేను ఎవరిని పలానా క్యాస్ట్ అని చెప్పుకుంటారు లోకంలో. నేను ఎవరంటే, నువ్వు రాజు అంటే లోకంలో నిన్ను రాజు అన్నాడే. పిలాతును ముందెట్టి నువ్వు రాజా, ఒక రాజు ముందు యేసు రాజు అని అంటే నేను రాజు అన్నాడు. ఈ మాట అవసరం లేదా క్రైస్తవులకి? ఈ మాట కూడా కావాలి. ప్రతి మాటను చెప్పవలసిన వాడు కేవలం నామకార్థంగా ఒక ఆచారబద్ధంగా 7 మాటలు అని చెప్తారు. 7 మాటలు చెప్పాలి, అన్ని మాటలు చెప్పాలి, కానీ కేవలం 7 మాటలు ఆచారబద్ధంగా చేస్తారు చాలా మంది. ఎక్కడుందో ఎవరో అర్థం కాదు. పోనీ 7 మాటలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? చదివారు ఎప్పుడైనా? చదివారు ఎవరైనా? 7 మాటలు ఎక్కడ ఉన్నాయంటే మత్తయి సువార్తలో, మార్కులో, లోకాలో, నెక్స్ట్ ఎక్కడుంటాయి? యోహాను సువార్త. నేను ప్రశ్న అర్థం చెప్పండి. 7 మాటలు మత్తయి గారు ఎక్కడని చెప్పారా? మత్తయి గారు ప్రసంగంలో 7 మాటలు ఎక్కడని చెప్పాడా? ఒకటి చెప్పారు. కొన్ని మార్కు గారు ఏం చెప్పారు? ఏమైనా చదువుతున్నారు బైబిల్? మార్కు గారు ఏం చెప్పారు? ఆయన ఒకటే చెప్పారు. లోకాలు ఏం చెప్పాడు? 3 చెప్పారు. యోహాను గారు ఏం చెప్పాడు? ఆయన 3 చెప్పాడు. మరి యోహాను గారు ఏ మాట చెప్పలేదే? 3 చెప్పాడు. లోకాలు 3 చెప్పాడు, 7 చెప్పొచ్చు కదా. మార్కు గారు 1 చెప్పారు, 7 చెప్పలేదే. మరి మత్తయి గారు 7 చెప్పలేదే. వీళ్ళు ఎక్కడ 7 మాటల ప్రసంగంగా ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే రోజు మనం డ్రెస్ వేసుకుని ప్రసంగికుడు సూపర్ కూటే వేసుకుని ఏం చెప్తున్నాం అంటే, అమ్మ పలానా జేమ్స్ గారు వచ్చి చెప్తారు, పలానా అయ్య గారు వచ్చి చెప్తారు. ఎక్కడుందండి ఇదంతా? మొత్తం అంతా ఎక్కడంటే మనుషుల మీరు చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నామంట. మానవులు చేసే విధంగా నా దగ్గరకు వచ్చి మీరు చేయకండి అన్నాడండి దేవుడు. మత్తయి గారు ఎక్కడ 7 మాటల గురించి చెప్పలేదు. మార్కు గారు 7 మాటలు చెప్పారు. ఆయన ఒక మాట ఎందుకు చెప్పాడు? ఎవరో ఏది రాయాలో పరిశుద్ధాత్మ రాయించారు కాబట్టి ఏ మాటలు రాయాలో మాటలు రాయాలి, కానీ ఇలా ప్రసంగాలుగా గుడ్ ఫ్రైడే రోజు గుర్తుపెట్టుకుని 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అంటున్నారు అజ్ఞానం. ఎక్కడుందంటే ఎక్కడా కనపడదు మనకి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. మా యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చచ్చిపోయారు? యేసుక్రీస్తు వారు? మరి ఎన్నిసార్లు చంపేస్తున్నారు యేసుక్రీస్తు వారిని? ప్రతి సంవత్సరం చంపేస్తున్నారు. డిసెంబర్ 20 రోజు పుట్టిస్తున్నారు బాలయేసుగా. మార్చి నెలకి ఆయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చేయాలి? 33 సంవత్సరాలు వచ్చేద్దండి యేసుక్రీస్తు వారికి. నిజంగా అలా ఆశ్చర్య ఆలోచన చేయాలి. డిసెంబర్ 25 పుట్టిన బాలయేసుకి పశువు పాకలో పెట్టిన ఆయనకి మార్చి నెల వచ్చేది చంపేసి ఏది వచ్చేసిందా?
పస్కా దినాన్ని అప్పగింపబడతాడు యేసుక్రీస్తు. ఏ రోజు? పస్కా పండుగ రోజు. భోజనం చేసి సిలువెక్తే ఇలా భోజనం మానేసి వేసుకుని చంపేదాకా మేము భోజనం చేయమన్నారు. ఇప్పుడు దాకా భోజనం చేయరు. గుడ్ ఫ్రైడే అయ్యేదాకా భోజనం చేయరు. ఆయన సిలువెక్కే ముందే భోజనం చేశాడు. పస్కా రోజు ఆయన ఏం చేశాడు? ఆయన పస్కాను భోజనము ఆచరించి ఉండగా అని ఉంటుంది. ఆయన భోజనం చేయించి ఉండగా అని ఉంటుంది. ఇదంతా మానేసి బైబిల్లో అదంతా ఎప్పుడు కూడా కల్పనా కథలు ఎక్కువ చెప్తారండి లోకం. కాబట్టి ఎన్నిసార్లు చచ్చిపోయి యేసుక్రీస్తు? చూడండి ఒకసారి. 7:28 ఆయన ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన గాని దాని తర్వాత వచ్చిన ప్రమాణపూర్వక వాక్యం నిరంతరము సంపూర్ణ స్థితి పొందిన కుమారు నియమించిన గనుక ఈయన ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపములకు తర్వాత ప్రజల పాపములకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. పాత్రలో చేశారు ఎవరో ప్రధాన యాజకులు, ఎవరో అహరోను చేశాడు. దినదినం పట్టుకొచ్చి బలు అర్పించు. వీళ్ళు కూడా అహరోనులాగా ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తారు? సంవత్సరం ఏటా ఏం చేస్తారు? గుడ్ ఫ్రైడే ఎస్టోల్ చేస్తారు. మళ్ళీ ఇంకా క్రిస్మస్ కూడా చేస్తారు. నచ్చిన పండుగలండి. అన్నిటికి పండుగలు ఉన్నాయి, మాకు పండుగలు కావాలి. ఏటా అర్పింపవలసిన వాడు కాడు అన్నాడు. నెక్స్ట్, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఎన్నిసార్లు? 1 టైం. యేసుక్రీస్తు చచ్చిపోయిన ఎన్నిసార్లు? 1 టైం. సమాధి చేయబడిన ఎన్నిసార్లు? 1 టైం. ఆయన చచ్చిపోయాడు ఒకసారి, సమాధి చేయబడి ఒకసారి, తిరిగి లేకపోతే ఒకసారి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే డిసెంబర్ 25లో పుట్టించి మార్చి నెలలో చంపేసి మళ్ళీ మార్చి నెలలో లేపారు. లేపేసి పండుగ తెలుసా మీకు? ఏంటిది అది? సమాధుల పండుగ. ఏ పండుగ? ఈస్టర్ పండుగ. ఈస్టర్ రోజు బతుకుండగా కూడెట్టరు ఎవరికి? తండ్రికి, చచ్చిపోయినోడికి. బతుకుండగా ప్రేమించరు, బతుకుండగా తల్లిని ప్రేమించరు. చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళి మొత్తం డెకరేట్ చేసి మొత్తం అంతా చేసేస్తారు. వీళ్ళకి చేసేస్తాం శుక్రవారం సమాధుల పండుగ గురించి. సమాధుల పండుగ వాక్యానుసారమా? ఎందుకంటే ఎన్నిసార్లు చచ్చిపోయాడు ఆయన? ఒక్కసారే అన్నాడు. మరి సంవత్సరం యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే సంవత్సరం చచ్చిపోతున్నారు అంటున్నారు. మీకు టక్ మంట వచ్చిన చెప్తాను, రాసుకోండి. అదే హెబ్రీ పత్రిక 9:12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఎన్నిసార్లు? 2 సార్లా, 3 సార్లా, 10 సార్లా? ఒక్కసారే అన్నాడు. ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. నెక్స్ట్ అదే 9:28. అలాగున్నే క్రీస్తు కూడా అనేక పాపలను భరించుటకు ఎన్నిసార్లు? ఒక్కసారి జరిగించి అయిపోయిన కార్యక్రమాన్ని మరలా చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా యేసుక్రీస్తు ఏం చేస్తారంటే ప్రతిసారి సిలువేస్తున్నారు. ప్రతి సంవత్సరం సిలువ ఎక్కేస్తున్నారు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు యేసుక్రీస్తు. ఆసీనుడై ఉన్నవాడిని ఇంకా చంపేస్తారని చాలా మంది. నెక్స్ట్ అదే హెబ్రీ పత్రిక 10:1 ధర్మశాస్త్రము రాబోచున్న మేలు చాలా చేయాలదే గాని ఆ వస్తువులు నిజ స్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనారు. 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరం ఎన్నిసార్లు అర్పించబడ్డది? ఒక్కసారే అన్నాడు. ఒక్కసారే, సంవత్సరం కాదు. ఇంకా యేసుక్రీస్తు ఒక్కసారి బలి అయిపోతుంటే లన్యాహాలు ప్రతి సంవత్సరం చంపేస్తున్నారండి. యేసుక్రీస్తు ఒక్కసారే చచ్చిపోయాడు, ఒక్కసారే మన కొరకు బలి అయిపోయాడు, ఒక్కసారే మన పాపంలో ఉన్న వారిని క్రీస్తు ఏం చేశాడు? బ్రతికించాడు. నెక్స్ట్ అదే పత్రిక 10:12 ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి. ఎన్ని బలులు? ఒకే బలి ఒకేసారి చేసి ముగించేశారు. ఇలా సంవత్సరం చేస్తారంటే ఇలా ఆచార క్రైస్తవులు కానీ ఆజ్ఞలు పాటించే క్రైస్తవులు కాదు. నెక్స్ట్ అదే 10:14 ఒక్క అర్పణ చేత ఒకటి అంటే వీళ్ళు సంవత్సరం చేస్తున్నారు. వీళ్ళ గురించే అదే హెబ్రీ పత్రికలో రాసిన 6 6:3 దేవుడు సెలవిచ్చినలా మనం ఎలాగూ చేయదుము, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారాయి. అంటే దేవుని వాక్యం తెలిసిన తర్వాత కూడా ఎవరైనా తప్పు చేస్తారా? యేసుక్రీస్తు ప్రతిరోజు సిలువేస్తున్నారు. అదే చెప్పేసాడు ఏమని? దేవుని దివ్యవాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత మరలా ఎవరైనా తప్పిపోయారా అంటే దేవుళ్ళలోకి వచ్చి కొంతమంది బాత్రూమ్ ముందు వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, అలా తప్పిపోయిన వారు ఎవరైనా ఉంటే వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏం చేస్తారంట? మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను. ఈనాడు జరుగుతుంది ఏంటిది? బాహాటంగా అవమానపరుస్తున్నారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచాడు. ఆయన నీ కోసం నా కోసం చచ్చిపోయాడు కానీ
అసలు ఆయన చంపడానికి కానీ పిలాతు చెప్పాడు, ఈయన నీతిమంతుడు కాబట్టి చేతులు కడిగేసుకున్నాడు. ఎవరో రాజు. కాబట్టి ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు ఏం చేస్తారంటే సిలువేస్తున్నారు. తప్పిపోయిన వాళ్ళు వేసేస్తున్నారు. వీళ్ళము డూప్లికేట్ అన్ని చేసి గుడ్ ఫ్రైడే చేస్తూ, అసలు గుడ్ ఫ్రైడే ఎంత నెతికినా, ఎంత బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం లాస్ట్ వచ్చిన వరకు ఎక్కడ కనపడ. అక్కడ ఆదితో స్టార్ట్ అయింది. ఆది కాండం 1:1 ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. చివరి 22లో ఆమెన్ అంటారు. ఆది ఆమెన్. ఈ ఆది ఆమెన్ అనే పదాలు మొత్తం ఆది కాండం 1 నుంచి ప్రకటన 22 వరకు, ప్రారంభం నుంచి ఈ ఆమెన్ అనే పదం వరకు ఎంత వెతికినా ఏం కనపడదు. గుడ్ ఫ్రైడే కనపడదు, భస్మ బుధవారం కనపడదు, మటల ఆదివారం కనపడదు, నెక్స్ట్ ఆలోచించిపోయే ఈస్టర్ కూడా కనపడదు.